హాయ్ అందరికీ నమస్కారం. చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, న్యూజిలాండ్ ఇట్లా అనేక దేశాలు, లండన్ ఇట్లాంటి చోట్ల చాలా మంది ఉండేవాళ్ళు మాతృభూమి మీద మమకారంతో హైదరాబాద్లో మనకు కూడా ఎంతో కొంత ల్యాండ్ ఉండాలని భూములు కొంటా ఉంటారు. అలాగే భూములు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, ఇలా కొంటుంటారు. కానీ వాళ్ళ ప్రాపర్టీని ప్రాపర్గా చూసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. చాలా మంది కబ్జాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిణామాలను జరుగుతుంటాయి. అలా కాకుండా వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కబ్జాకు అది గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మాట్లాడదాం. లీగల్గా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా మండలేని శ్రీనివాస్ గారు, అడ్వకేట్, అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మనతో పాటుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, నేను అన్నట్టుగా ఎన్ఆర్ఐలు తమ ప్రాపర్టీస్ని ఎట్లా కాపాడుకోవచ్చు, లీగల్గా వాటికి ఏంటి అవకాశాలు? ముందుగా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వేరియస్ కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీస్ కొనుక్కున్న తర్వాత ఎవరు చూసే వాళ్ళు లేకపోవడం వల్ల, ఒకవేళ ఎవరన్నా దగ్గర బంధువులు ఉండే వాళ్ళని పంపించాలన్నా కూడా వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో చాలా కంపెనీస్ వచ్చినాయండి. మేము సెక్యూరిటీ ఇస్తాము అని వచ్చినవి. కానీ లీగల్గా ఏదైతే లీగల్గా ఉండే వాళ్ళు అంటే కొంతవరకు లీగల్ని సెట్ చేయగలుగుతున్నారు. కానీ సెక్యూరిటీ ప్రాసెస్లో ఏంటంటే కొంతమంది బెదిరించే పరిస్థితి రావటము, ఇవన్నీ ఉండటము, కొంతమంది వెనక్కి వెళ్ళటము, సరైన సెక్యూరిటీ లేకపోవడం జరుగుతుంది ఇక్కడ. కానీ మన ఆలోచన ప్రకారం ఏం చేస్తున్నామంటే, నిజాయితీగా ఆ ప్రాపర్టీ వాళ్ళదైనప్పుడు చాలా పర్ఫెక్ట్గా లీగల్గా మాత్రం ఎవరితో గొడవ పడాల్సిన పని లేకుండా మన వంతుగా చేయడం కోసం ప్రాపర్టీ సెక్యూరిటీ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్ మనం లీగల్ లీడర్ కంపెనీ 2019లోనే ఇంట్రొడ్యూస్ చేసింది. అప్పటి నుంచి కూడా కొన్ని చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో మనం ఏం చేసామంటే, ఎక్కడైతే ప్రాపర్టీ మన క్లయింట్ ఉందో ఆ ప్రాపర్టీ దగ్గర ఒక పోల్ పెట్టేసి అక్కడ సీసీ కెమెరా ఎస్టాబ్లిష్ చేయటము, తర్వాత అక్కడ ఎవరైనా వచ్చినా కానీ అలర్ట్ రావడం మనకి. దాన్ని బట్టి అక్కడికి మన వాళ్ళు ఎవరైతే మన ఏజెంట్స్ ఉంటారో ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఎవరైతే చూస్తున్నారో మన ఎంప్లాయీస్, ఏజెంట్స్ అక్కడ చూసుకుని అక్కడికి వెళ్ళి రావటము, ఎప్పటికప్పుడు మంత్లీ వాళ్ళకి ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్, లైక్ ప్రాపర్టీ ఎలా ఉంది, ప్రాపర్టీ ప్రాసెస్ ఏంటి, ప్రాపర్టీ ఎన్కమర్ సర్టిఫికేట్, ఈసీలు ఎలా ఉన్నాయి, ప్రతి మంత్ కూడా మనమే అప్డేట్ చేసుకుంటూ వారికి పంపించి ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటాం మనము. దానికి కాను ప్రాపర్టీ వాల్యూ అండ్ ప్రాపర్టీ లొకేషన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ, సివియారిటీ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి ఏంటంటే ప్రొటెక్షన్ లెవెల్ కొంచెం పెంచాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే కబ్జాదారులు ఎక్కువ ఉన్న ఏరియాలు కొన్ని చోట్ల ప్రొటెక్షన్ పెంచాలి. ఒక్కొక్కసారి మేము 4-5 days కూడా మనిషిని పంపించాల్సి వస్తుంది కొన్ని ప్రాపర్టీస్ దగ్గర. ఎందుకంటే పక్కన ప్రాపర్టీని ఎవడో కబ్జా చేసి ఉంటాడు, వాళ్ళు దీన్ని కూడా కబ్జాకి వెళ్ళిపోతుందని భయం. మనం కష్టపడి మనల్ని నమ్మి ఆ ఎన్ఆర్ఐ ఎవరైతే మనకి ప్రాపర్టీ సెక్యూరిటీకి ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి 2-3 days కూడా మనిషిని పంపించాల్సి, అవి కాస్ట్ కూడా ఎన్ఆర్ఐకి బర్డెన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ప్లస్ ఎన్ఆర్ఐ ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాపర్టీ ఉంచుకునేటప్పుడు ఏంటంటే ఏదైతే ప్రాఫిట్ ఎంతవరకు వస్తుందో మనం ఎంతవరకు అయితే ప్రాపర్టీ కొన్నామో ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూసుకొని మనం ఎస్టిమేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు అమ్ముకుంటామంటే ఇబ్బంది ఉండదు. లాంగ్ టైం పీరియడ్ వేసుకోవాలంటే వాళ్ళకు కూడా బర్డెన్ ఉంటుంది. అలా ఉంచుకోవాలంటే మాత్రము చాలా సెక్యూరిటీ టైట్గా పెట్టుకుంటేనే ఈరోజు ప్రాపర్టీస్ జాగ్రత్తగా ఉంటాయి. లేకపోతే మాత్రం కూడా ఈరోజు కబ్జాదారులు ఎక్కువైపోయారు. కబ్జాదారుల్లో పోలీసులు అనకూడదు. నేను ఈరోజు ధర్మాన్ని కాపాడి, నీతిని కాపాడే, చట్టాలను కాపాడే వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళందరికీ వాళ్ళు డైరెక్ట్గా ఉన్నారు, ప్లస్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే వ్యవస్థ కూడా మనకి ఇక్కడ మన కర్మ కొద్దీ ఇలా ఉంది. దీన్ని జాగ్రత్తగా మనము సెక్యూరిటీ చేసే విధానంలో భాగంగా లీగల్ లీడర్ సర్వీస్ అయితే ఇది ఇస్తుంది. కానీ 100% సెక్యూరిటీ రావాలంటే మాత్రము వాళ్ళకి చాలా కాస్ట్ అయిపోతుంది. ఓకే, ఈ సినారియోలో కొద్దిగా మనము రీజనబుల్ గా కాస్ట్ అయితే మనం చేయగలుగుతాము. బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటే సెక్యూరిటీ టైట్ చేస్తాం. అంటే ఇప్పుడు లీగల్ గా డాక్యుమెంటేషన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండి, అంటే ఎప్పటికప్పుడు ప్రతి నెల ఎవరు దీని మీద రిజిస్ట్రేషన్స్ కాలేదని ఈసీలు తీయడం ఇట్లాంటివన్నీ కూడా పంపిస్తూ ఉంటాము. ప్లస్ ఇంకొకటి ప్రతి నెల ఏమేం జరిగినాయో సీసీ కెమెరాలు ఉంటాయి, వీడియోస్. ఆ వీడియో వాళ్ళు కూడా యాక్సెస్ ఉంటుందా, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు మనము. సో అంటే అక్కడ వాళ్ళకి యాక్సెస్ కూడా కొన్ని ఇచ్చే పరిస్థితి ఉంటాయి. అవన్నీ యాక్సెస్ లేకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. ఎవ్రీ 1 week కావాలంటే 1 week ఇవ్వచ్చు. వీడియోస్ మొత్తం కూడా ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అయితేనే ఇస్తాం అక్కడ. అది చూసుకోవాలనుకుంటే అది కూడా ఇస్తాం మనం. అంటే ఇప్పుడు కొంత రౌడీయిజం చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం? అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ ఫర్ అమ్మటానికి కానీ, లేకపోతే సేల్ చేయడానికి కానీ, లేకపోతే దేనికి కానీ లేకుండా ఫర్ ది సపోర్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఓన్లీ లీగల్ లీడర్ ఉండే విధంగా మనకి వాళ్ళు అంటే మనం ఇంకోటి ఏంటంటే స్థానిక
ఓకే మీరు మనకి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. అంటే వాళ్ళు జస్ట్ ఆ ప్రాపర్టీని చూసుకోవడం కోసమే వాళ్ళు ఉంది. వాళ్ళు నా తరపున వాళ్ళు మాట్లాడచ్చు ఏదైనా అని వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కేసు వేయచ్చు. అంటే ముందుగా మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ ప్రాపర్టీలు ఈ మన పరిధిలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీలు మనకు సంబంధించినవి అని చెప్పేసి మనం ఏమైనా ఒక అవసరం లేదండి. అవసరం లేదు. ఎందుకంటే ముందుగా ప్రతి ప్రాపర్టీ గురించి పోలీస్ స్టేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ ఎప్పుడైతే మనకి ఇచ్చారో జీపీఏ ఇచ్చారు, జీపీఏ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ చూడటం కోసం మాత్రమే జీపీఏ. మిగతాది మనం ఏం చేయలేము, అమ్మటం కానీ ఇంకోటి కానీ ఇంకో ఏ ట్రాన్సాక్షన్ చేయలేము మనము. కొన్ని జీపీఏలు వేరుగా ఉంటాయి, ఇక్కడ ఈ జీపీఏలు అలా ఇవ్వలేము అనమాట. ఓన్లీ బిహాఫ్ ఆఫ్ ఓనర్, ఓన్లీ లీగల్ లీడర్ అనే కంపెనీ ఆ ప్రాపర్టీని సెక్యూర్ గా చూడటం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరైనా మాట్లాడాలన్నా మనం మాట్లాడవచ్చు అనమాట. అప్పుడు మన హక్కు ఉంటుంది కాబట్టి గట్టిగా నిలదీసి మాట్లాడచ్చు. అప్పుడు ఎవరు కబ్జా చేస్తే మనం ఓన్ చేసుకొని మాట్లాడతాం కాబట్టి దాని సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఆఫ్ కోర్స్ అది కూడా చిన్న చిన్న ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకోవడం కరెక్ట్ కాదు. కొద్దిగా మీరు అన్నారు కదా సివియారిటీ ఎక్కువ ఉండే వాటికి పెట్టుకోవాలి, అన్నిటికీ అవసరం లేదు. సివియారిటీ ఎక్కువ ఉన్న వాటికి కొంత ప్రాపర్టీస్ 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ, ఇలాంటి వాటికి పెట్టుకుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ అండి.